హాయ్ వ్యూవర్స్. చిరంజీవి గారు ఏం మాట్లాడారు అండ్ దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి అనేది మీలో కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియకపోవచ్చు. సో దాని గురించి 2 అంశాలు చెప్పి ఆ తర్వాత చిరంజీవి ఉరి ఎలా తగిలించాడు వైసీపీకి, దానిని కొడాలి ఎలా బిగిస్తూ ఉన్నాడు, ఆ తర్వాత వైసీపీ పని అయిపోయినట్ట కాదా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలో చివరి వరకు అయితే ఖచ్చితంగా చూడండి. దానికన్నా ముందు ఒక పాయింట్ చెప్తా. గురువింద గింజరాయుడు అంటారు. గురువింద గింజ అని ఎవరిని అంటారు? తన కింద నలుపు పెట్టుకొని తనంతా ఎర్రగానే ఉన్నానంటూ అందరిని హడావుడి ఎవరైతే చేస్తుంటారో, హడావుడి కూడా అనకూడదు, హేళన చేస్తుంటారో వాళ్ళని అంటారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు అంటే గురువింద గింజ కింద నలుపు అంటే వాళ్ళు చేసిన తప్పులను, లేదు అన్నప్పుడు వాళ్ళు చేసిన కొంచెం తేడాగా ఉన్నటువంటి ఇష్యూస్ అన్నట్టు అనుకోవచ్చు. ఇక్కడ వైసీపీ వాళ్ళకి సంబంధించి వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏ మంత్రి శాఖలో ఉన్నారు, అండ్ వాళ్ళు అసలు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఏం పాయింట్స్ హైలైట్ చేస్తున్నారు, ఇవన్నీ పరిశీలిస్తే చిరంజీవి ఈరోజు చెప్పినవన్నీ అలా 100% సెట్ అయిపోతాయి. ఏంటి, గురువింద గింజలు అన్నాను అవి కానీ, లేదు జస్ట్ అని ఊరి తగిలించడం అన్నాను అది కానీ, ఆ ఊరి బిగుస్తున్నాడు ఈ కొడాలి చెప్పేసి అది కానీ, ఇవన్నీ ఫస్ట్ పాయింట్కి వస్తా. చిరంజీవి ఏమన్నాడు, సినిమాలకి కలెక్షన్లు ఎన్ని వచ్చినాయి, హీరో రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నాడు, సినిమా హిట్టా ఫట్టా, అసలు ఇవి మీకెందుకు, మీరేంటి మంత్రి పదవుల్లో ఉన్నారు. మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని సంతోషంగా ఉంచాలి, సుఖంగా ఉంచాలి. దానికి ఏం కావాలి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. ఉపాధి అన్నప్పుడు కూలీ నాలి చేసుకుంటూ ఉండే వాళ్ళకి సంబంధించేసి ఆ రకంగా అన్ని వసతి సౌకర్యాలు ఉండే విధంగా. ఏపీలో ఇసుకకు సంబంధించి స్టార్టింగ్లో ఎంత నరకం చూపించారు, అండ్ ఇప్పుడు ఇసుకు సంబంధించి కోర్టులు సైతం ఇప్పుడు ఆపండి అయ్యా తవ్వద్దని చెప్పినారా లేదా, ఈ మధ్యలో ఇసుకు సంబంధించి ఎంతమంది ఇబ్బందులు పడ్డారు. ఇవి పక్కన పెట్టినట్టయితే కొన్ని చోట్ల మైనింగ్ రిలేటెడ్ కూడా చూసుకుంటూ ఉన్నప్పుడు గనులకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. చేమకుర్తి గ్రానైట్కి సంబంధించి కూడా అలా ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా ఏపీలో సరైన ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతూ ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? ఇక ఉద్యోగాల విషయానికి వద్దాం. ప్రైవేటు ఉద్యోగాలు అయితే చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో కొత్త కంపెనీలు రావటం, దాంతో ఉద్యోగాలు రావటం ఇలా ఉండేది. చంద్రబాబు సమయంలో ఆయన ఎంఓలు కుదుర్చుకున్నారు. అవి యాసిడ్గా వెళ్ళి కంటిన్యూ చేసినట్టయితే లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవి. ఆ క్రెడిట్ చక్కగా జగన్ కొట్టేయచ్చు. ఉన్న కంపెనీలతో అది ఇది అని చెప్పేసి ఆ మెలిక ఈ మెలిక పెట్టి ఆ రేటు ఈ రేటు అని పెట్టేసి అవి ఇక్కడ నిర్మాణం కానివ్వకుండా, ఎస్టాబ్లిష్ కానివ్వకుండా వెళ్ళిపోయేలా చేశారు. ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు టీడీపీ హయాంలో ఏవైతే ఇక్కడ చూసుకున్నారో ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పించడం కావచ్చు, తర్వాత కొన్ని సబ్సిడీలు ఏవైతే ఇస్తున్నారో ఐటీ కంపెనీలకి, ఆ విషయంలో వీళ్ళు అంత చొరవ చూపల, దాంతో అవి కొన్ని వెళ్ళిపోయినాయి. అండ్ మరికొన్ని వచ్చేసి మరికొన్ని కారణాలతో అవి వెళ్ళిపోయినాయి. కొత్త రాక ఉన్నాయి పోయి ఉద్యోగాలే కమింగ్ టు ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండరు, చాలా మాట్లాడున్నారు. ఏమైనాయి ఏవి? సో చిరంజీవి ఏమన్నారు, మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి, ప్రత్యేక హోదా సంజీవిని అసలు అది వస్తే రూపురేఖలు మారిపోతే అద్దెనిదని చెప్పారు కదా జగన్ గారు. కేంద్ర మెడల్ వంచి తీసుకొస్తే మాకు 25 ఎంపీలు ఇవ్వండి అన్నారు. 31 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు తెచ్చారా? కేంద్ర మెడల్ వంచారా? ప్రత్యేక హోదా ఏది అది మాట్లాడండి. రోడ్లు ఉన్నాయా? ప్రజలు తిరగడానికి అసలు సరిగ్గా రోడ్లు ఉన్నాయా? వాహనం ఎత్తనంటూ డబ్బులు వేస్తున్నారు సంవత్సరానికి 10,000, ఆ రిపేర్కి 20,000 30,000 అయిపోతున్నాయి. వాటి సంగతి ఏంటి? సో రోడ్లు ఉన్నాయా? అవేంటి? ఉపాధి అవకాశాలు ఉన్నాయా? లేవు, అవి చూపించండి. తర్వాత పేదోడికి పట్టెడు అన్నం పెట్టండి అయ్యా అన్నప్పుడు అన్న క్యాంటీన్లు ఎన్టీఆర్ గారి మన చంద్రబాబు సమయంలో క్యాంటీన్లు ఏం చేశారు? అసలు వాటిని మోతేశారు. మరి రాజన్న క్యాంటీన్లు పెట్టారు, అది పెట్టలా. పేదోడికి పట్టెడు అన్నం పెట్టలేదు ఆకలి అన్నోడికి. ఇక్కడ ఉన్నోళ్ళకి సంబంధించి చేసే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, రోడ్లు సరిగా లేవు, ఇన్ టైంలో ఉద్యోగులకు జీతాలు లేవు, ప్రత్యేక హోదా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కడెక్కడ ఉండిపోయినాయి. ఒక్కటంటే ఒక్కటి సవ్యంగా లేదు ఈయన హయాంలో. చివరికి పోలవరానికి సంబంధించేసి ఆనాడేమో కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే చంద్రబాబు పోలవరం కట్టలేడా
అని ఎగతాళి చేసిన ఈ పర్సను ఈరోజు మా వల్ల కాదు కేంద్రం దాన్ని చేతులు ఎత్తేసాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు చెప్పింది ఇప్పుడు ఒక్కటంటే ఒకటి రోజు సవ్యంగా చేసింది లేదు. సో చిరంజీవి అదే అన్నాడు. ఇక నెమ్మదిగా వచ్చాడు. మన కొడాలి గారు వచ్చేసారు. పకోడీ గాళ్ళు అంట. ఎవరు పకోడీ గాళ్ళు? సినిమా వాళ్ళంట రాజకీయంలో వేలు పెట్టకూడదట. మమ్మల్ని రాజకీయ నాయకుల్ని సినిమాల్లో ఏలు పెట్టొద్దు, పిచ్చి మీద బ్రహ్మాస్త్రం అయితే నువ్వు అంటున్నావు కదా చిరంజీవి. అదే సినిమా ఫీల్డ్లో పకోడీ గళ్ళు ఉన్నారు చాలామంది. పకోడీ వాళ్ళకి చెప్పు, ఆ పకోడీ గళ్ళని ఏలు పెట్టొద్దని చెప్పు. ఎందులో రాజకీయాలు అట. అబ్బో, ఈ కొడాలి గారు ఏ రకంగా డబ్బులు సంపాదించుకున్నారండి? అసలు ఈ కొడాలి గారు ఏ రకంగా రాజకీయాలకు వచ్చారండి? ఎన్టీ రామారావు గారు పెట్టిన టీడీపీ ద్వారా. ఎన్టీ రామారావు గారు ఎవరండి? తెలుగువారి ఆరాధ్య నటుడు. ఈయన ఎవరినంటున్నాడు? సినిమా వాళ్ళట రాజకీయాలకు రాకూడదట. సినిమాల్లో ఉండి రాజకీయాలు ఏలు పెడితే వాళ్ళు పకోడీ గలట. దెన్ దేవుడిలా చూసి ఎన్టీఆర్ని ఏమంటున్నాడు ఈయన? హరికృష్ణ గారు లేకపోతే కొడాలి నాని లేడు రాజకీయ పరంగా వచ్చి రిమైనింగ్ మరికొన్నిట్లో. హరికృష్ణ ఎవరు? సినీ ఫీల్డ్ నుంచే కదా వచ్చారు రాజకీయాల్లోకి. మరి ఆయన ఏమంటున్నట్టు ఈయన? ఆమె దగ్గర కొడాలి నాని దగ్గరికి వద్దామండి. ఆయన నిర్మాతగా సినిమాలు తీయలా, ఇప్పుడు ఆయన కూడా మరి పెద్ద పకోడియా? ఏం మాట్లాడతారండి అసలు వీళ్ళు? నాకు అర్థం కాదు. సో చిరంజీవి గారు ఉన్న విషయాన్ని చెప్తే ఈ కొడాలి వచ్చి దాన్ని గెలికేసి ఏం చేశాడు? చిరంజీవి జస్ట్ ఉరితాడు తీసుకొచ్చి గుర్తులు వేసాడు, ఎందుకు మెడకేసాడు. ఇదిగో బాబు మీరు చెప్పినవన్నీ కూడా చేయలేదు అంటే ఇక్కడ గొంతుకు వేసిన కూడా వైసీపీ పార్టీ అని. ఓకే, సో ఆ పార్టీకి సంబంధించి ఏది వేస్తున్నాడు? ఎందుకు రేపటి రోజు ప్రజలు గనక ఈ ప్రభుత్వం కింద ఉన్నటువంటి అధికారం అనేది కాలుతో వాళ్ళు కనుక ఓటుతో తంతే ఏలాడబడిపోయింది ఈ వైసీపీ. దట్ మీన్స్ ఏమైంది? ఈ పార్టీ పతనం. దట్స్ ఇట్, అంతే. ఈసారి వైసీపీ కనుక గెలవకపోతే ఇక జీవితంలో ఆ పార్టీ అధికారంలోకి రాదు. ఇంకా ఆ పార్టీ ఏదైనా మర్జ్ అయిపోవటం లేదంటే పార్టీ కొలాప్స్ అవటం, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈ కొడాలి నాని అనవసరంగా లేనిపోయిన అంశాలు గెలకటం వల్ల ఏమైంది? చిరంజీవి జస్ట్ అలా ఉరి తగిలించాడు, కొడాలి దానికి ఉచ్చు బిగిస్తూ ఉన్నాడు. రేపు ఓటర్లు ఏం చేస్తారు? ఆ కింద స్టూల్నో దేన్నో తన్నేస్తారు. దెబ్బకి ఈ వైసీపీ రాజకీయ పార్టీ వచ్చేసి పతనం కాక తప్పదు, ఊరి గట్టిగా బీసుకోక తప్పదు, కథం ఇంకంతే. అవునా కదా? మీరు చెక్ చేయండి. 2019 ఎన్నికలకు ముందు వీళ్ళు ఏం చెప్పారు? వైసీపీ వాళ్ళు గెలిచాక ఏం చేశారు? ఒక్కటంటే ఒకటి సూటిగా అడుగుతున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్. ఒక్కటి సూటిగా ఎక్కడ కూడా ఆ మేలిక ఈ మేలికలు కరెక్ట్గా చేశారు. ఒక్కటి చెప్పండి. ఒక అమ్మఒడి కానీ, విద్యా దీవెనలు కానీ, వాహన మిత్రాలు కానీ, తర్వాత ఆడవారికి ఇస్తున్న ఏదో సంక్షేమం అని అద్దని ఇది ఏదో చెప్తున్నారు, నవరత్నాలు అనేది అంటారు, అవి కానీ, ఇల్లు కానీ, అమరావతి కానీ, టిట్కో ఇల్లు కానీ, సిపిఎస్ రద్దు కానీ, ఉద్యోగాల జీతాలు కానీ, అమ్మ బాబోయ్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేవే. ఇవన్నీ ఇప్పుడు జనాలు గమనిస్తున్నారా లేదా? చిరంజీవి మాట్లాడింది అదే కాదా? ఇంకేంటండి వీళ్ళు అడ్డంగా దొరికిపోయారు జనాలకి. కష్టం ఇంకా వైసీపీ. సో చిరంజీవి అని ఒక పెద్ద బ్రహ్మాస్త్రం నోటి మాటకు ఒక మాట అన్నాడు. అది చేజేతరు వీళ్ళు గెలుక్కున్న దానికి అది అస్త్రమయ్యి వైసీపీని తుదముట్టించబోతా నాకు అనిపిస్తూ ఉంది.